ఈరోజు ఉదయం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ రెండు సంయుక్తంగా ఇరాన్పై తీవ్రమైన భయంకరమైన దాడి చేసినట్టు తెలుస్తుంది. మొత్తం 35 మిసైల్స్, కొన్ని వందల యుద్ధ విమానాలు ఎయిర్ రైడ్ చేసి ఇరాన్ మీద 5 నగరాలపైన తీవ్రమైన దాడి చేసినట్టు మనకు తెలుస్తుంది. ఇరాన్లో ఇప్పుడు భయంకరంగా మంటలు వ్యాపిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ మంటలు వ్యాపిస్తున్నట్టు తెలుస్తుంది. మనకి ఇరాన్ను చూస్తే, ఇరాన్కి చూడవలసి వస్తే ఇరాన్లో ఇప్పుడు 5 మహానగరాల్లో 5 నగరాల్లో తీవ్రమైన ఎక్స్ప్లోజన్స్, బాంబు దాడులు జరిగినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇరాన్ రాజధాని టెహరాన్లో 5 చోట్ల ఎక్స్ప్లోజన్ జరిగినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖైమనీ డైరెక్ట్ ఆయన రెసిడెన్స్, ఆయన హౌస్నే అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు పెజాస్కియాన్ని కూడా డైరెక్ట్గా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. తర్వాత ఇరానియన్ రిపబ్లికన్ గార్డ్స్ కార్ప్స్ సైన్యాధ్యక్షులు, తర్వాత ప్రామినెంట్ సైన్యాధ్యక్షులు, సైనికులు, తర్వాత హెడ్ క్వార్టర్స్, వీటిని టార్గెట్గా చేసుకుని ఇజ్రాయెల్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన తోమహాక్, హార్పూన్ లాంటి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ నుంచి మిసైల్స్ ప్రయోగించినట్టు తెలుస్తుంది. దీంతోపాటు మిగిలిన నగరాలైన ఇస్ఫహాను, కాము, కరాజు, ఖమెన్షా ఇలాంటి 5 నగరాలు, ఈ 5 నగరాలు చూస్తే ఖమెన్షా, ఇస్ఫహాన్ అనేది ఒక న్యూక్లియర్ రియాక్టర్ ఒకటి ఉంటుంది, కాము, ఈ నగరాల మీద 5 నగరాల మీద సైమల్టేనియస్ అటాక్ చేసినట్టు తెలుస్తుంది. ఈ అటాకులతో పాటు ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ ఇరిన్ అనేవి న్యూస్ ఏజెన్సీలు కూడా చెప్తున్నాయి ఇరాన్లో సైబర్ అటాకులు కూడా జరిగినట్టు తెలుస్తుంది. ఇరాన్లో ఒక న్యూస్ ఇంకొక చోటికి వెళ్ళడానికి లేకుండా ఎక్కడికక్కడ జామ్ అయ్యేటట్టు సైబర్ అటాక్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ చేసినట్టు తెలుస్తుంది. ఈ దాడి తర్వాత వెంటనే డొనాల్డ్ ట్రంప్ తన ఫ్లోరిడా ఫామ్ బీచ్లో, ఇదే ఫ్లోరిడాలో మియామి ఫామ్ బీచ్లో కూర్చుని ఆయన అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఆయన వీడియో షేర్ చేశారు. ఆయన ఏమంటున్నాడంటే, ఇరాన్ ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్, ఇరాన్ని మేము నాశనం చేయదలిసాం. ఇరాన్ తన మిసైల్స్ని, అంటే లాంగ్ రేంజ్ మిసైల్స్ యూరోపియన్ నాశనం చేయడానికి, యూరోప్ నుంచి అమెరికా కూడా చేరుకునే మిసైల్స్ని తయారు చేస్తుంది, అణుపరీక్షలు చేస్తుంది, దాన్ని తొలగించడానికి నేను అటాక్ చేశానని ట్రంప్ ప్రకటించడం జరిగింది. మళ్ళీ ట్రంప్ దీంతోపాటు ఇరాన్ ప్రజలకు ఒక పిలుపు ఇవ్వడం కూడా జరిగింది. ఆ పిలుపు ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఇరాన్ ప్రజలారా, మీరు ఈ అవకాశంగా తీసుకుని ఇరాన్ గవర్నమెంట్ని స్వాధీనం చేసుకోండి అని ప్రకటించడం జరిగింది. దీంతోపాటు ఇరానియన్ ఎగ్జైల్ ప్రిన్స్ ఉంటారు, ఆయన పెజావి రెజా, ఆయన కూడా ఇరానియన్ ప్రజలకి పిలిపించి ఇస్లామిక్ ప్రభుత్వాన్ని పడగొట్టాయని పిలిపివ్వడం జరిగింది. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే, ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి, ముఖ్యంగా ఇజ్రాయలీ కార్జ్, ఆయన ఏం ప్రకటించాడంటే, మేము ఈ ఆపరేషన్ని మేము తొలగించాం. ఈ ఆపరేషన్ ఏంటంటే ఆపరేషన్ ఎపిక్ ఫరీ అనేది నిర్వహించాం. ఇది ఇరాన్ అనేది డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అంటూ ఒక ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్. గత 47 సంవత్సరాలుగా దీన్ని మేము పూర్తిగా తుదముట్టిస్తాం అని ఇరాన్లో ఇజ్రాయెల్ ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. దీంతోపాటు పాశ్చాత్య ఎన్నో దేశాలు కూడా ఈ దాడి జరిగినట్టు కన్ఫర్మ్ జరిగింది. ఇప్పుడు రష్యా ఏమంటుందంటే, ఇప్పుడు దాకా చేసిన డిస్కషన్స్ అనేది ఒక కవరప్ అంటూ రష్యా ప్రకటించింది. చైనా కూడా చాలా తీవ్రంగా దాన్ని తీవ్రమైన స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ దీనికి ఎలా ప్రతిస్పందించబోతుంది అనేది చూద్దాం. ఇప్పుడు ఇజ్రాయెల్ ఏంటంటే, ఇజ్రాయెల్ మొత్తం నేషనల్ ఎమర్జెన్సీ విధించింది, స్కూల్స్, ఆఫీసెస్లు బంద్ చేసింది, ప్రజలు కూడా ఎక్కడికక్కడ బయటకు రావడంలే. తర్వాత బంకర్ లోకి ప్రజలందరూ వెళ్ళిపోతున్నారు. ఎక్కడికక్కడ టెల్ అవీవ్ నగరం నుంచి మిగిలిన పోర్ట్ సిటీల్లో ఇజ్రాయెల్ ఎక్కడికక్కడ సైరన్స్ రావడం జరిగింది. అమెరికా కూడా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు అంతటిని హై అలర్ట్ ప్రకటించి తన తాడు, అదేవిధంగా పేట్రోయిట్ మిసైల్ సిస్టమ్ ఎక్కడికక్కడ యాక్టివేట్ చేయడం జరిగింది. తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ముఖ్యంగా ఎయిర్ బేస్ల దగ్గర అది ఎక్కడికక్కడ సైరన్స్ పెట్టి ఎక్కడికక్కడ షెల్టర్లోకి వెళ్ళమని అమెరికా సైనికులు చెప్పింది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన, ఇరాన్ ఏంటంటే చాలా తీవ్రంగా ప్రతిస్పందిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇరాన్ ప్రతిస్పందన చూడగలిగితే మాత్రం ఇరాన్ తన యొక్క అండర్ గ్రౌండ్ సిటీస్ని యాక్టివేట్ చేస్తుంది అనేది తెలుస్తుంది. ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా అలీ ఖైమనీ, తర్వాత ఇరానియన్ IRGC ఏంటంటే చాలా తీవ్రమైన హెచ్చరిక మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి అన్నిటికీ ఎక్కడికక్కడే అటాక్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా అందిన వార్త ఏంటంటే, ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందించినట్టు తెలుస్తుంది. ఇరాన్ ప్రతిస్పందన కూడా చాలా ఉధృతంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే డొనాల్డ్ ట్రంప్ ఈ న్యూక్లియర్ టాక్స్ విఫలం అవ్వడం జరిగింది. ఇప్పుడు తర్వాత డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు, ముఖ్యంగా ఇజ్రాయేలీ ప్రజలు మిడిల్ ఈస్ట్లో ఉన్న మొత్తం అన్ని ఎయిర్ బేసెస్, అమెరికన్ ఎయిర్ బేసెస్, తర్వాత మిడిల్ ఈస్ట్లో ఉన్న అన్నీ కూడా ఎక్కడికక్కడ
అలర్ట్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ కూడా తన మిసైల్స్తో ప్రయోగించింది. ఒకటి ఇరాన్ తన మిసైల్స్ని ఇజ్రాయెల్ వైపు ప్రయోగించింది. ఇరాన్ ఇక్కడ నుంచి ఇప్పుడు బహ్రెయిన్ యుఎస్ నేవల్ 5th ఫ్లీట్ ఉంటుందండి బహ్రెయిన్లో, ఇక్కడ నుంచి ఇక్కడికి దీని మీద ఫస్ట్ మిసైల్ అటాక్ చేసినట్టు మనకు తెలుస్తుంది. ఏది బహ్రెయిన్ మీద అటాక్ జరిగింది. ఇది యుఎస్ నేవీ 5th ఫ్లీట్ బహ్రెయిన్ మీద ఫస్ట్ మిసైల్ అటాక్ ఇరాన్ చేయడం జరిగింది. ఇరాన్ తన యొక్క బాలిస్టిక్ మిసైల్స్ని ఇజ్రాయెల్ వైపు ప్రయోగించడం జరిగింది. ఇజ్రాయెల్ కూడా తన ఐరన్ డోము తర్వాత డేవిడ్ స్లింగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని యాక్టివేట్ చేసి పెట్టుకుంది. కానీ కొన్ని డ్రోన్లు ఇక్కడ తగులుతున్నట్టు తెలుస్తుంది. ఇజ్రాయెల్ ప్రజలు గుండెలు అరిచేతిలో పెట్టుకుని ఎక్కడికక్కడ మిసైల్ షీల్డ్లోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. దీంతో పాటు ఇంకొక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, ఇప్పుడు దాకా లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఇరాన్ యొక్క ప్రాక్సీ లెబనాన్లో ఉన్న హిజ్బుల్లా ఇరాన్ వైపు మిసైల్స్ని ప్రయోగించినట్టు తెలుస్తుంది. అక్కడ డ్రోన్లు కూడా ప్రయోగించింది. అంటే ఏంటి, నేను ముందే చెప్తున్నట్టు ఇరాన్ యొక్క తన ప్రాక్సీ హిజ్బుల్లా, తర్వాత పాలస్తీనా దగ్గర ఉన్న హమాసు, తర్వాత యమన్ దగ్గరున్న ఈ హౌతీస్ రంగంలో దిగినట్టు తెలుస్తుంది. అంటే ఏంటి, ఇరాన్ ప్రతిస్పందన చాలా చాలా తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ ఎయిర్ బేసెస్ మొత్తం, ఇక్కడ ఇరాక్లో ఉన్న హరీర్ ఎయిర్ బేసెస్ నుండి, ఆల్ అసాద్ ఎయిర్ బేసెస్ ఇరాక్ నుండి, తర్వాత ఆల్ టాంబ్ గారిసన్ సిరియా నుండి, తర్వాత సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, ఒమన్, జిబౌటి, సౌదీ అరేబియా మొత్తం 2 డజన్ల అమెరికన్ ఎయిర్ బేసెస్ ఎక్కడికక్కడ తీవ్రమైన అలర్ట్లో ఉన్నట్టు తెలుస్తుంది. కానీ ఇరాన్ మాత్రం తన బాలిస్టిక్ మిసైల్స్ని బయటికి తీయడం జరిగింది. ఇప్పుడు ఇరాన్ ఏంటంటే తన యొక్క అండర్ గ్రౌండ్ మిసైల్ సిస్టమ్ని యాక్టివేట్ చేసినట్టు తెలుస్తుంది. ఇవి అండర్ గ్రౌండ్లో ఉంటాయండి. ఈ మొత్తం ఏంటంటే ఇరాన్ యొక్క ఆర్మరీ అనేది చాలా భయంకరంగా ఉండబోతుంది అనమాట. ఇరాన్ ఆర్మరీ ఏంటంటే ఈ అండర్ గ్రౌండ్ మిసైల్ సిటీస్. ఈ అండర్ గ్రౌండ్ అంటే ఈ తన యొక్క మౌంటైన్స్ అయిన ఎల్బర్జు, తర్వాత జాగ్రోస్ మౌంటైన్స్ కింద శిలా పలకాల్లో రాతిల్లో ఈ యొక్క మిసైల్ సిటీస్ ఉన్నాయి. వీటిని యాక్టివేట్ చేసి తెలుస్తుంది. వీటిలో సెజిల్లు, సయ్యద్ లాంటి మిసైల్స్ ఇక్కడ దాయడం జరిగింది. 80,000 డ్రోన్లు, స్వామ్ డ్రోన్ తయారు చేసి డ్రోన్ ఫ్యాక్టరీలు కూడా అది పెట్టింది. ఎందుకంటే దీర్ఘకాల యుద్ధం జరిగితే అది అండర్ గ్రౌండ్లో జరుగుతుంది. ఈ అండర్ గ్రౌండ్ మిలిటరీ సిటీస్ని, అండర్ గ్రౌండ్ మిసైల్స్, డ్రోన్ సిటీస్ని అమెరికా తన B-2 బాంబర్స్తో కూడా నాశనం చేయలేదన్నమాట. వీటిని యాక్టివేట్ చేసినట్టు ఇప్పుడు మనకి రిపోర్ట్లు వస్తున్నాయి. ఇరాన్ని వీటిని ఉపయోగించే అటాక్ చేయబోతుంది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన కోసం ఇజ్రాయెల్ వణికిపోతుందని తెలుస్తుంది. చిగురుటాకులాగా ఇజ్రాయెల్ వణికిపోతుంది. దాన్ని రక్షించడానికి అమెరికా తన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను కూడా రంగంలో దించింది. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఏంటంటే, ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లకి రక్షణ ఉంటుందా అనేది పెద్ద ఇష్యూ. యుఎస్ఎస్ అబ్రహం లింకన్తో పాటు యుఎస్ఎస్ గెరార్డ్ R. ఫోర్డ్, ఇంకా స్ట్రైక్ గ్రూప్ అంటారు, ఒక 3 డజన్ల యొక్క షిప్పులు ఇక్కడ మోహరించబడి ఉన్నాయి అన్నమాట. ఇది ఇక్కడ మెడిటేరియన్ సీ నుంచి, గల్ఫ్ ఆఫ్ ఒమన్ నుంచి, పర్షియన్ గల్ఫ్, నార్త్ అరేబియన్ సీలో ఇవి ఉన్నాయన్నమాట. వీటి మీద ఇరాన్ దాడి చేసే అవకాశం ఉంది. ఇప్పుడు చైనా దగ్గరున్న YJ-20 మిసైల్స్, తర్వాత రష్యా ఇచ్చిన కింజాల్ యాంటీ షిప్ మిసైల్స్ కూడా ఉంది. ఇప్పుడు దాడి ఏంటంటే, ఇరాన్ తన అమెరికా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ని లక్ష్యంగా చేసుకుని ఒక పెద్ద దాడి జరగబోతుంది. తర్వాత అమెరికా ఎయిర్ బేసిస్ మీద దాడి జరగబోతుంది. ఈసారి ఇరాన్ ఒకప్పుడు గత జూన్లో, అంటే సుమారు 6 నెలల క్రితం, 8 నెలల క్రితం 12 రోజుల యుద్ధంలో ఇరాన్ అప్పుడే ప్రతిస్పందించగలిగింది. ఇప్పుడు ఈ 8 నెలల్లో ఇది ఇంకా ఆర్మరీని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. అంత ధైర్యంగా వ్యవహరించింది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉంటుంది. ఒక మిడిల్ ఈస్ట్లో ఉన్న 2 డజన్ల అమెరికన్ ఎయిర్ బేసెస్, అమెరికన్ నౌకా స్థావరాలు ఒమన్ నుంచి ఈ బహ్రెయిన్, ఖతారు, సిరియా, తర్వాత కువైట్, సౌదీ అరేబియా, ఇక్కడ గ్రీసు, టర్కీ, సిరియా, ఇరాక్, వీటన్నిటిలో అమెరికన్ ఎయిర్ బేసెస్ ఉంది. 50,000 అమెరికన్ సైన్యం ఈరోజు ఆపదలో ఉన్నట్టు తెలుస్తుంది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక్కొక్కళ్ళు 5,000 మంది నావికులతో ఉంటాయి. గెరార్డ్ R. ఫోర్డ్, యుఎస్ఎస్ అబ్రహం లింకన్, తర్వాత డిస్ట్రాయర్స్ అన్నీ ఇక్కడ ఉందన్నమాట. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందన తీవ్రంగా ఉండబోతుంది. కానీ ఇప్పుడు నాకు తెలిసినంతవరకే ఇరాన్, అమెరికా ఏంటంటే ఒక లైట్ వారే చేస్తున్నాయి. అమెరికా ఏంటంటే ఇప్పుడు జెనీవాలో జరుగుతున్న న్యూక్లియర్ డిస్కషన్స్ ఫెయిల్ అయినాయి కాబట్టి ఇరాన్ మీద ప్రెజర్ పెంచడానికి అమెరికా ఒక లోకీ ఎయిర్ అండ్ ఇప్పుడు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ప్రీఎంప్టివ్ అటాక్, దిస్ ఆపరేషన్ ఎపిక్ ఫర్రీ అన్నది ఏంటంటే ఒక లైట్ అటాక్. ఇరాన్ కూడా తన పూర్తి ప్రతిస్పందన ఈసారి చూపే అవకాశం ఈ రోజైతే కనపడడం లేదు. కానీ తను ప్రతిస్పందిస్తే ఆ ప్రతిస్పందన కూడా చాలా తీవ్రంగా ఉంటుంది.
ఇప్పుడు ఇరాన్ ఈరోజు ప్రతిస్పందిస్తున్న ఈ మిసైల్స్, డ్రోన్లు, తర్వాత ఇరాన్ ప్రాక్సీస్ ఏంటంటే ఒక్కసారి ఇలా ఉండబోతుందని మాత్రమే చూపిస్తుంది. దీని తర్వాత అమెరికా మాత్రం ఒక తీవ్రమైన దాడికి పాల్పడబోతుంది. కొన్ని వందల యుద్ధ విమానాలు, తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ త్రివిధ దళాలు ఒకేసారి ప్రతిస్పందించే అవకాశం ఉంది. దానికి ఇరాన్ ప్రతిస్పందన ఎలా ఉంటుందో తెలియదు. అంటే మానవ చరిత్రలో ఒక అతిపెద్ద మహాయుద్ధాన్ని ఒకేసారి మనం చూసే అవకాశం ఇప్పుడు ఈరోజు కల్పిస్తున్నారు వీళ్ళు. అంటే శాంతిని కోరుకొని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇజ్రాయెల్ ఓ పక్కన, ఇరాన్ ఓ పక్కన. ఇరాన్ ఎగ్జిస్టెన్షియల్ థ్రెట్లో ఉందని చెప్పాలి. కానీ ఇరాన్ ఫైర్ పవరు ఈరోజు అమెరికాని 45 రోజులు యుద్ధానికి వెళ్దామా లేదా అనేది తటపాటయించింది. కానీ ట్రంప్ ఏంటంటే మొండిగా యుద్ధానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇరాన్ ప్రతిస్పందనతో ఇప్పుడు మిడిల్ ఈస్ట్లో ఒక అగ్ని గోళంగా తయారైంది. ఇజ్రాయెల్ ముఖ్యంగా ఇరాన్ టార్గెట్ అంతా ఇజ్రాయెలే, అమెరికన్ ఎయిర్ బేసెస్. ఇప్పుడు బహ్రెయిన్ మీద యుద్ధ రంగం నడుస్తుంది. ఎలా ఉందో మళ్ళీ అప్డేట్లో మళ్ళీ తెలుసుకుందాం.